సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ అని ఉంటుంది మేడం. యూజువల్లీ ఎవరైతే పేరెంట్స్ ఉంటారో ఇద్దరి ఎయిదర్ ఆఫ్ ది స్పౌసెస్ పర్మిషన్ అవసరము. వీళ్ళు ఎవరినైనా అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళు ఒక రీసెర్చ్ కూడా వీళ్ళ ఇంటికి వచ్చి వీళ్ళ మెంటల్ స్టేటస్ ఏంటి, ఫిజికల్ ఎబిలిటీస్ ఎలా ఉన్నాయి, వీళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, వీళ్ళు ఏమైనా మెంటలీ సౌండ్ లేరా, ఇవన్నీ రీసెర్చ్ చేస్తారు మేడం. అవన్నీ ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాతనే వీళ్ళకి పిల్లల్ని అడాప్షన్కి ఇస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని ఇన్స్టెన్సెస్ ఉన్నాయి ఎక్కడ ఒక ఫీమేల్ అడాప్ట్ చేసుకోవాలి అనుకుంది అనుకోండి, ఒకవేళ పెళ్ళి అవ్వలేదు, అడాప్ట్ చేసుకోవాలి అనుకున్నారు, ఆవిడ మేల్ చైల్డ్ అయినా ఫీమేల్ చైల్డ్ అయినా ఎవరినైనా అడాప్ట్ చేసుకోవచ్చు. అదే ఒక అన్మ్యారీడ్ మేల్ పర్సన్ ఉన్నాడు, ఒక వ్యక్తి మేల్ పర్సన్, ఆయనకు పెళ్ళి అవ్వలేదు, ఆయన అబ్బాయిని అడాప్ట్ చేసుకోవచ్చు కానీ గర్ల్ చైల్డ్ని ఆయనకు అడాప్షన్కి ఇవ్వరు. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, వాళ్ళకి పిల్లలు లేరు అనుకోండి, వాళ్ళని ఎవరినైనా అడాప్ట్ చేసుకోవచ్చు. అండ్ మినిమమ్ ప్రాస్పెక్టివ్ ఏజ్ వాళ్ళది 45 to 55 years లోపల ఉండాలి.